ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని, ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పి. ముఖ్యమంత్రికి కాదు ఎవ్వరికి కూడా చెప్పేస్తున్నాడు రా, చెప్తాడేనా? చెప్పు. అన్యాయంగా వ్యాఖ్యలు చేసే హక్కు లేదు. నిన్నెవడు అడిగాడు? నేను చాలా సందర్భాలు చెబుతాను. ఇవాళ సుప్రీంకోర్టు విచారణలో ఇవాళ రావట్లేదే ఈ వివాదం విచారణలో ఉంది కాబట్టి దాన్ని ఎక్కువగా నేను మాట్లాడకూడదని అనుకున్నా. మీరు అడిగారు కాబట్టి ఏం చేస్తుంటావు? పురంధరేశ్వరి గారు ఆ కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి గారికి హక్కు ఉందని. ఎదవ తెలివితేటలు చూపించుకే నేనేం చూపించాను సార్. నో, ఎవడబడతాడు నేర్చిన ముఖ్యమంత్రి గారికి కాదు, ఎవరికి హక్కు ఉండదు. చూసినట్లయితే నిన్న సుప్రీంకోర్టులో మేము విన్న దాని ప్రకారం, నాకు అర్థమైన దాని ప్రకారం, గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా రిజెక్ట్ చేయబడినటువంటి నెయ్యి ఇంతగానో దిక్కుమాలిన స్టేట్మెంట్ చూడం. ఏదైతే కల్తీ అని మీకు రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్ట్ కూడా సెకండ్ ఒపీనియన్ లేదని. అటు చూడు బే. వెల్, తిరుమల లడ్డు మీద సుప్రీంకోర్టు చాలా కీ కామెంట్స్ చేసింది. అయితే నా ప్రాబ్లం అంతా కూడా మన తెలుగు మీడియాతోనే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మిస్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఎక్కడ కూడా సిట్ ఇన్వెస్టిగేషన్ ఆపమని, లేకపోతే లడ్డూస్ లో కల్తీ జరగలేదు అని కానీ ఎక్కడా చెప్పలేదు. అండ్ చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. సిట్ ఇన్వెస్టిగేషన్ మార్చమని కూడా సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదు. టెస్ట్ రిపోర్ట్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ తన ముందు ఉంచమంది సుప్రీంకోర్టు. సో నేను వస్తాను బాబు, నాకు నిద్ర వస్తుందండి. సో అదే పాయింట్ మీద October 3rd అంటే గురువారానికి మొత్తం కేసు మొత్తం వాయిదా పడింది. ఏంటిది? నేనున్నాను రా, ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? సో సిట్ ఇన్వెస్టిగేషన్ వద్దు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ వద్దు అని చెప్పి తప్పు చేసిన వాళ్ళు మాత్రమే దాని మీద రాగాలు తీస్తారు. అండ్ వాడే ఉద్దేశంతో అన్నాడు. ఇంకో పాయింట్ ఏంటంటే, సీఎం ఏ పాయింట్ మీద పబ్లిక్ తో ఇలాంటి ఇష్యూ చెప్పారు అని చెప్పి కోర్టు అడిగింది. ఇప్పుడు ఏమంటున్నావు మరి? ఇష్యూ ఏంటంటే, అక్కడ సీఎం తన పార్టీ మీటింగ్ తో పర్సనల్ మీటింగ్ లో చెప్పుకున్నారు. బట్ ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. నాకు చూడండి, కోర్టులో అది రాంగ్ గా రిప్రజెంట్ చేశారు. అదొక ఇష్యూ. లడ్డూలో కల్తీ కల్తీ జరిగిందా లేదా అన్న విషయం తిరుమల వెళ్లిన ప్రతి ఒక్కరికి, లడ్డు తిన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ ఇందులో సిట్ ఇన్వెస్టిగేషన్ చేసిన, పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసిన, సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసిన, లేకపోతే FBI ఇన్వెస్టిగేషన్ చేసిన, నాకు ఏడుపు వస్తుందిరా, లేకపోతే సుప్రీం ధర్మాసనం ఇన్వెస్టిగేట్ చేసిన నిజాలు నిగ్గు తేలుతాయి. ఏంటో నా బతుకులా అయిపోయింది. దట్ వాజ్ రిటర్న్ బ్యాక్. నువ్వు మాట్లాడబాకురా, నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా అని ఈవో హ్యాస్ గివెన్. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. అంశం అయితే దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగవద్దనే ఒక అంశం. విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నా. ఇది కాకుండా మీ దగ్గర ప్రైమా ఫేసీగా పూర్తి స్థాయి సమాచారం లేకోకుండా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు అటు చూడు. అమ్మవారి దర్శనం బాగా జరిగింది. బాగా జరిగింది. ఏదో తేడాగా ఉంది. ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగా చేస్తున్నారు. అన్ని బాగుంటుంది, అన్ని బాగా చేస్తారు, అన్ని మండుతున్నట్టుంది. క్లీన్నెస్ ఉంటుంది. అయితే వాళ్ళు జగన్ గారు ఏం చేస్తున్నారు, అది నిండా తప్పు చేస్తున్నారు. ధర్మక్షేత్రానికి మోసం చేశారు వాళ్ళు. అందుకే ఇప్పుడు ఏం స్టేజ్ లో ఉండరు, వాళ్ళు అట్లే దిగిపోయారు. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. వాళ్ళు చేసిన తప్పకి వాళ్ళు దానికి ఏం చేస్తా ఉండరు, దాన్ని అనుభవించేస్తా ఉన్నారు. ఏంటి అంటే నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? అంటే అసలు శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో కల్తీ జరిగింది అని వినగానే మీకేమనిపించింది? నైస్ క్వశ్చన్. అది మహా తప్పు. మాకెంత కోపం వచ్చింది. ఎదురుగా ఉండి మేము బాగా తిట్టిండి అన్నమాట. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.